నానానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బొమ్మ బొరుసు లాంటివని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేసిందని ఈటెల ఆరోపించారు. అసలు దేశమంతా డబ్బులు పెట్టే సత్తా బీఆర్ఎస్ కు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల డబ్బులను కేసీఆర్ దోచుని ఖర్చు పెడుతున్నారని వివరించారు. దేశాలు ఓడగొట్టగలిగి ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అసెస్ చేసుకుంటారు. 100% ఒకటి మాత్రం సత్యం, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పురోగమించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించదు కదా, టీఆర్ఎస్ పార్టీ. చెప్పండి, అడగండి, మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్న జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు? కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు. ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా, కానీ వాళ్ళు నానానికి బొమ్మ బొరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప, ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు. నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఆరోపణ చేయట్లేదు, కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 20